ఇప్పుడు మీరే చెప్పండి, నార్మల్ గా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి తనే కావాలి, ఇలా చేస్తాను, తనతో పాటు వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడుతుందంటే ఏమీ చేయకుండా అలా మారిపోయిందంటారా? ఒకసారి మీరే చెప్పండి. మనతో మనతో ఉన్న ఒక అమ్మాయి, నార్మల్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా నాకు ఎవరు వద్దు, నాకు ఆవిడే కావాలి అని చెప్పని అంటుందంటే ఏది ఆవిడ పరిచయం అయ్యాక మాట్లాడుతుందంటే మీరు ఆలోచించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? నేను ముఖ్యంగా ఒకటి అడుగుతున్నానండి. ఏ అఘోరాకైనా కార్ ఎందుకు? ఏ అఘోరాకైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకండి? ఏ అఘోరాకైనా అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు? తనేమన్నా నార్మల్ పీపులా? నార్మల్ మనిషికైతేనే యూట్యూబ్ ఛానల్ కావాలి. అదొక బిజినెస్. యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒక బిజినెస్. బిజినెస్ తో పని ఏముందండి? నాకు అర్థం కాదు. ఒక అఘోరా అయితే గనక ఒకవేళ తను నిజంగా అఘోరాగా మారాలంటే మాత్రం ఇవి ట్రీట్మెంట్ చేపించినా కూడా అతను అఘోరాగా మారతానంటే మాత్రం నేను ఈవిడితో పంపించడానికైతే యాక్సెప్ట్ చేయను. జోనా అక్కడ అని ఉందండి. అక్కడ రియల్ అఘోరాస్ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో టెస్టులు చేస్తే కానీ ఒప్పుకోరండి శిష్యురాలుగా. అమ్మా నాన్న పర్మిషన్ ఉంటే కానీ నిజమైన అఘోరా ఒప్పుకోరండి. ఏ అఘోరా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా శిష్యురాలుగా యాక్సెప్ట్ చేయరండి. ఎంత తన ఇష్టంగా వెళ్ళినా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేదు, సో నేను ఒప్పుకోమని చెప్పని అంటారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ రియల్ అఘోరి దగ్గరికి వెళ్తే మీరు జూనా కాడికి వెళ్తే మాత్రం అక్కడ దొరుకుతారు. అక్కడ వాళ్ళే చెబుతారు. ఫేకేనండి. 100%. మీరు పెట్టే స- మీరు మీరు పెట్టే సర్వేలోనే చాలా మంది ఫేక్ అని చెప్పని అన్నారు. మేము మేము ఫాలో అవుతున్నాము. మీ ఛానల్లో పెట్టే సర్వేస్ అన్ని చూస్తున్నాము. ఏమండి, ఫస్ట్ వచ్చినప్పుడు బాగున్నప్పుడు తర్వాత రెండోసారి వచ్చినప్పుడు బాగుండిద్దని అనుకుంటారు కదండి. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక హై ప్రొఫాలిటీ ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? నార్మల్ గానే రాణిస్తారు, కానీ తనకి ఏదో ఉందని. పైగా మేము అంతకు ముందు మా గురువు గారిని ఉన్నారండి. మా గురువు గారి దగ్గరికి మా నాన్నగారిని తీసుకెళ్ళినప్పుడు నయమైంది. అలానే ఈవిడ కూడా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి ఒక యూట్యూబ్ లో వస్తున్నప్పుడు పూజారులు ఇప్పుడు మన గుడికి వెళ్తే మనం ముఖ్యంగా కోరుకునేది కోరికైనా ఏదైనా సరే అయ్యగారిని పూజిస్తాము. అలాంటి అయ్యగారు ఈమెకు భయపడి లోపలికి వెళ్ళి పూజలు చేపిస్తుంటే అలా ఈమె ఎంత గొప్పది అనుకుంటాం మనం? అలా అనుకునేగా తీసుకెళ్ళాము. తీరా చూస్తే మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చూస్తున్నట్టయితే కనుక పోలీస్ స్టేషన్ లో నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, అఘోరే కావాలి అని చెప్పని రాసింది కదా. ఆ మాటలు కూడా ఎలా రాయాలి ఏంటని చెప్పని కూడా చాలా మంది ఛానల్స్ కి నేను ఇచ్చాను వాయిస్. ఎలా మా చెల్లెలు ట్రైన్ చేసిందో, ఎలా రాపిచ్చిందో ఆ వాయిస్ రికార్డ్ అనేది ఇచ్చాను నేను. కావాలంటే మీ నంబర్ ఉంది కదండి నా దగ్గర, మీకు ఆ వాయిస్ రికార్డ్ పంపిస్తాను మీకు. తర్వాత మీరు విని మీ ఛానల్లో ప్లే చేయండి. నువ్వు నువ్వు గనక నా దగ్గరికి రావాలంటే ముందు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నువ్వు ఇలాగా నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నేను అఘోరమ్మతోనే ఉంటానని చెప్పి నువ్వు లెటర్ రాసి నా దగ్గర రా అని ఆవిడే చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది. అయి మా చెల్లి ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల ఆ వాయిస్ రికార్డ్ నాకు దొరికింది. అది నేను మీకు పెడతానండి. మీరు మీ ఛానల్లో ప్లే చేయొచ్చు. ఆల్రెడీ నెంబర్ 1 న్యూస్ లో, బిగ్ టీవీ అన్నిట్లో కూడా వచ్చింది మీది ఈ వాయిస్ రికార్డ్ అనేది. ఇప్పుడు మీకు కూడా ఇస్తాను. ఆల్రెడీ మేము శశి టీవీలో కూడా వచ్చిందండి ఈ వాయిస్ రికార్డ్ అనేది. మీకు పంపిస్తానండి ఇది ఇప్పుడు అయిపోగానే. అవునండి. తిని వెళ్తేనే కదండి, తన ఫోన్ మాకు వస్తేనే కదండి ఇలా మోటివేషన్ కలిగింది. వాళ్ళ అమ్మ కాల్ చేస్తానండి, ఒక్క నిమిషం అండి. మీ అమ్మ కాల్ చేయమ్మా. ఆ, లైన్లోకి తీసుకుంటానండి. ఇప్పుడు మీకు ఇక్కడ వాయిస్ వినపడుతుంది కదా ఎదురుగా పెడితే. ఉం. అసలు ఒక మాట అండి, ఎన్నో గురుకులాలు ఉన్నాయండి. లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయండి. లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయి. ఏ గురుకులంలో ఏ విద్యార్థి బయటికి వెళ్ళిపోయినా ఏ గురువు పెద్దగా పట్టించుకోడు. ఈమెకి ఎందుకండి ఈమె మీద అంత శ్రద్ధ? 140 కోట్ల మందిలో 23 కోట్ల మంది, దాదాపుగా 25 ఏళ్ల వయసున్న పిల్లలుంటే ఈమె మీద మాత్రం ఎందుకు ఇంత శ్రద్ధ? ఏం నచ్చిందండి ఆమెలో? వాళ్ళ అమ్మగారు లైన్లోకి వచ్చారండి. అమ్మ స్వరూపారాణి గారేనా? మాట్లాడండి అమ్మ, ఆర్టీవీ వాళ్ళు లైన్లో ఉన్నారు, మాట్లాడండి, అడగండి నన్ను క్వశ్చన్ ఏమైనా ఉంటే. అవును, మాట్లాడండి.
మీ అమ్మకి ఇవ్వు, మీ ఆవిడకి ఇవ్వు. లేదంటే నెంబర్ ఇస్తారు, ఒకసారి కరెక్ట్ చేయండి. ఆ సమస్యలన్నీ పక్కన పడిపోయినాయి. సనాతన ధర్మం పోయింది. జస్ట్ మిగిలిందల్లా ఒకటే. ఓన్లీ శ్రీవర్షిని పోయింది. దర్గా గురించి పోయింది. సనాతన ధర్మం పోయింది. గో సంరక్షణ పోయింది. వర్షిణిని తీసుకెళ్ళినప్పుడు హలో ఏమండి వర్షిణిని తీసుకెళ్ళినప్పుడు ఏమైంది సనాతన ధర్మం వర్షిణిని తీ- వర్షిణిని తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది బెడ్రూమ్కి వెళ్తుంది. మాకు అర్థంగా మాకు కనబడట్లేదు వాయిస్ మాకు క్లారిటీ రావట్లేదు హలో మీది ఒక్క మాట వినిపించట్లేదండి మాకు చెప్పండి ఫోర్ లైఫ్ అండి షీ లైక్ ఏంజల్ అండి ఏంజల్ మీరు ఒక వర్షిణి డబల్ ఫైవ్ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది షీ లైక్ ఏంజల్ ఎలా ఉందో తన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటో మీరు తను చేసిన రీల్స్ కానీ చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది చూస్తే కనుక మీకు తెలుస్తుంది షీ లైక్ ఏ ఏంజల్ అలా పెరిగింది మా దగ్గర ఆడికెళ్ళాక ఎలా ఉందండి షీ డెమోన్ లైక్ ఏ డెమోన్ దెయ్యంలాగా తయారైపోయింది ఒక పక్క పీనుగులాగా ముఖం కూడా కళ్ళు ఎక్కడొక లోపలికి వెళ్ళిపోయి చాలా దారుణంగా తయారైపోయింది మీరు చూస్తారు అప్పుడున్న తిరిగి ఇప్పుడున్న తిరిగి చాలా తేడా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్న రికార్డ్స్ బట్టి తను మాట్లాడిన దాని తీరుని బట్టి తన మాటలతోనే